బీజేపీ డ్రామాలో బీఆర్ఎస్ అట. ఏంటట? బీజేపీ డ్రామాలో బీఆర్ఎస్ అట. ఆ రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకం అట. అవ్వని మహేష్ అన్న పుణ్యం ఉంటది. నువ్వు కొన్ని కామెడీలు చెప్తే నాకు మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి వైట్ అయ్యి అన్నీ అయిపోతాయి. మీరు సంసారాలు అనే మీరేం డ్రామాలు చేస్తారు? అసలు రేవంత్ రెడ్డి డ్రామా అంటే ఎట్లుంటుంది? అసలు డ్రామా అంటే దాని స్పెల్లింగ్ ఏంది? అసలు ఎట్లుంటుంది డ్రామా అంటే? అంత నటనం స్టార్స్ అయిపోతుంది. నటనం స్టార్, కొడంగల్ స్టార్ ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో. అస్సలు డ్రామాలు ఆడతలేరు మీరు. ఆ రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకం అట. అందుకే ఇంకా మన ఒక పార్టీ ఏమో బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నది, ఒక ఆయన బీసీలకి 34 ఇద్దామని చూసాడు. 34 ఇస్తాను ఎట్లా మట్టి కొట్టినాం, బీసీ ముఖ్యమంత్రి చెప్పిన ఎట్లా మట్టి కొట్టినాం. మనం తుప్పకాయలు వీకిచ్చింది లేదు, పొడిచింది లేదు, పీకింది లేదు. మనమే కేసు పెడతాం, మనమే జీవో తెస్తాం, మనమే ఇక రేవంత్ గౌడు, రేవంత్ ముజరాజు అని చెప్తాం. ఏది ఉండదో వాళ్ళది. అస్సలు మనకు డ్రామాలు అంటే ఎట్లుండేదో తెలియదు. డ్రామాలు అంటే తెలియదు మా అన్నకు. ఏం మహేష్ అన్న సిగ్గుజారం లేదా చెప్తానికి? ఆ రెండు పార్టీ బీసీలకు వ్యతిరేకమట. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు మేం భయపడమంట. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం. బీసీ కోటాపై వెనక్కి తగ్గే లేదు. ఏం చేస్తారు మరి? చెమ్మ చెక్క చెమ్మలేసి మొగ్గ అదే చేస్తుండొచ్చు. మీరు పోయి ఢిల్లీకి పోయి మీరు చేసేది ఏందే? మీరు ఏం చేయగలరు? మీతో ఏమైతే చెప్పు. ఈ మూల కూర్చున్న ముసలామా లేదు మిమ్మల్ని చూస్తే ఢిల్లీలో మూల కూర్చున్న ముసలామా కూడా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఓ చెప్పులెత్తుకు పోతాం కదా, గాయన వస్తే నాకేం పని అంటారు. గట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయినా, గలీకి పోయినా, ఇంకా ఎల్లీకి పోయినా పిక్కొచ్చే మాత్రం జీరో. గాడిదిగుడ్డు రేవంత్ అన్న, మహేష్ అన్న కానీ, రేవంత్ అన్న కానీ, బచ్చన్న కానీ, ఇంకా ఏ అన్న కానీ ఎందరు పోయి ఏతులు పడ్డా ఈ రాష్ట్రంలో చివరకు జరిగేది పార్టీ పరంగా రిజర్వేషనే. అదే జరుగుతుంది. ఇంకా 4 నెలలు అయినా, ఇంకా 6 నెలలు అయినా, ఇంకా సంవత్సరం అయినా లేదు, ఇంకా 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టినా కదే ఫైనల్ రిజల్ట్ ఇప్పుడే చెప్తున్నా. వీళ్ళు ఏంటంటే మనమే చెప్పాలి లాస్ట్కి. ఇంకో హైకోర్టులో ట్రై చేసిండు, సుప్రీంకోర్టులో ట్రై చేసిండు, బీజేపీని ట్రై చేసి అన్ని ట్రై చేసిండు. ఇంకా పాపం ఏం చేస్తారా పాపం రేవంత్ అన్న. రేవంత్ అన్న పోనీలే, ఒకసారి పోనీ మనం అనాలి. మనం అన్నదానికి ఇప్పుడు ఈ రామాయణం, మన రాముడు సీత జోలి ఇప్పుడు నడుస్తూనే ఉంటది. 5 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉండదు. ఈ 3 ఏళ్ళు స్టోరీ చెప్తూనే ఉంటారు. అది ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు మేము భయపడుతున్నాం. ఈ రాష్ట్రంలో వీళ్ళే చెప్పారు. లాయర్ల కాడికి పోయినప్పుడు జడ్జి గారు ఉందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు బీసీ రిజర్వేషన్ కు మద్దతు ఇచ్చిందేనో చెప్పుకోరు. అసెంబ్లీలో మాకు అందరూ మద్దతు ఇచ్చారని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు కుట్రలు ఎట్ట చేసినట్టు? ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద మీరే నిలబడాలి. అయితే ప్రతిపక్షాలు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం ఉన్నాయని చెప్పి, లేదు బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో ఆమోదం తెలిసిన అదనే చెప్పి అవగాలి పోవాలని ఎట్లా? అయితే లంగలన్న కావాలి, అయితే మంచోళ్ళ కావాలి. మంచోళ్ళని మీరు అంటారు, దొంగలని మీరు అంటారు. అంటే మీరు దొంగలు, మీరు అసలు దొంగలు. ఎందుకంటే ఇలా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోసి ఆయన మావరెడ్డి అంటే పట్టుకొచ్చి కేసు వేస్తున్న దొంగలు మీరు. ఇలా ఇంకా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పడిన బీసీలు అతిపెద్ద దొంగలు. మేము కొడుతాం, మేము బిక్తున్నాం, మా అంతా మునగాలే లేరు. ఢిల్లీకి పోయి పోరాటం చేస్తామని పొడుచుకొచ్చింది పీకింది ఏం లేదు. మీరు ఎంతసేపు ఉన్నా సంఘాలు గుద్దుకోవడం, సప్పర్ కొట్టడం తప్ప దేనికి పనికిరారు. మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్లో చేర్పించడానికి పోరాటం చేయాలి. అది కాకుండా మీరు ఇంకేం కొడిసినా వేస్ట్. లేదు మీరు ఇంకా మంచోళ్ళం అవుతామంటే, ఇంకా గొప్పోళ్ళం అవుతామంటే, ఇదే రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడో చెప్పింది, బండి సంజయ్ గారు చెప్పారు. ఇలా 42% బీసీ రిజర్వేషన్లో 32% రిజర్వేషన్ మాత్రమే బీసీలకు తగ్గుతుంది. అందులో 27% ఆల్రెడీ ఉన్నది. సో మిగిలిన 5% కోసమే ఇప్పుడు లొల్లి జరుగుతుంది. మేము ఇలా ముస్లింలకు రిజర్వేషన్ తేవడానికి లొల్లి పెట్టాలా? ముస్లిం రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు మొత్తుకోవాలా? ఆ 10% ముస్లిం రిజర్వేషన్ మతపరమైన పక్కన పెట్టి మేమే నరేంద్ర మోడీ కాడ కూర్చొని సంతకం పెట్టించుకొని 9th షెడ్యూల్లో పెడతామని చెప్పారు. మీకెందుకు భయం? మీకెందుకు నొప్పి? ఏం భయం అవుతుంది? ఎందుకంటే ముస్లింల ఓట్లు లేకపోతే మన పార్టీ బతకదు. మన పార్టీ కాళ్ళ పార్టీ, అందువల్ల వాళ్ళ ఓట్లు కావాలి తప్ప వాళ్ళ ఎంగిలి వెతుకులు కావాలి. కాబట్టి మనం ఆ 10% పక్క జరపం. ఒక్కరన్నా ఇంతవరకు ఈ రాష్ట్రంలో
ముస్లింలు 10% రిజర్వేషన్ మాకు కావాలి, మాకు రిజర్వేషన్ ఇస్తలేరు, ఈ 10% మాకు ఇచ్చినాక మేము ఊకోం అని ఎవరన్నా రోడ్డు మీకు వచ్చిర్రా? మీరు ఏమన్నా చూసిర్రా? నాకు చెప్పు. ఎందుకు రాలేదు? సంఖ నాక్కుట వాళ్ళే తీసుకొస్తారని వాళ్ళకి తెలుసు క్లారిటీగా. మా ఓట్ల కోసం కాంగ్రెస్ సంఖ నాకైనా సరే 10% రిజర్వేషన్ తెస్తుంది మాకు అని వాళ్ళకి పిచ్చ క్లారిటీ ఉంది. కాబట్టి ఎవరు బయటకు వస్తాడు ఒక్క నిరసన ఎత్తాడు. ఎంతసేపు ఉన్న హిందువులే 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 చేస్తారు, ముస్లింలు చేస్తలేరు. ఇది మేజర్ పాయింట్. ఇక బీజేపీ అంటే డ్రామా ఎత్తారంట, మరి బీఆర్ఎస్ అంటే డ్రామాలు ఉన్నట. వీళ్ళు మంచుకున్నారు మునగాళ్ళ లెక్క, విన్న మునగాళ్ళు కాదు.